గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? యూటీవీ ద్వారా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం, అలాగే ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరం, శాలివాహన శకం, ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. అలాగే మీరు అడిగినట్టుగా మనకు నూతన సంవత్సరం మన తెలుగు ప్రకారంగా యుగ ఆది అంటే భూమి ఈ రోజుతోనే ప్రారంభమైంది. మనుగడ భూమిపైన జీవం అనేది ప్రారంభం అనేది ఉగాది. ఇది ఫస్ట్ డే. దాన్ని మనము అమావాస్య తదుపరి 1వ రోజు పాడ్యమి. ఈ పాడ్యమితో 1వ రోజు ప్రారంభం అనేది స్టార్ట్ అవ్వడం శ్రీ యుగాది అని పిలవాలి. దీన్ని మనం ఏమని పిలవాలి? యుగాది అని పిలవాలి. అది కాస్త రాను రాను ఉగాదిగా పేరు మార్చడం అంటే పిలవడంలో అలా మారిపోయింది. అలాగే ఈ యొక్క యుగాది అనేది ప్రారంభం కాబట్టి ప్రపంచ యొక్క జీవితం అంతా కూడా, భవిష్యత్ అంతా కూడా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అన్నదే ఇప్పుడు మనకు 12 రాశుల ప్రకారంగా తెలుసుకోవడం మంచిది. అందులో మీరు అన్నట్టుగా మొదటి యొక్క రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈ యొక్క ఉగాది పరాభవనామ సంవత్సరం అంతా కూడా ఆదాయ వ్యయాలు. ఆదాయం అంటే వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమింగ్ ఆదాయం. అలాగే అందులో వాళ్ళు సంపాదించే సంపాదనలో వాళ్ళ వ్యయం అంటే ఖర్చు. వాళ్ళ జీవన భుక్తికి, జీవన విధానానికి, వాళ్ళ విలాసవంతమైన జీవితానికి కావచ్చు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలకైనా ఖర్చు చేయడం. ఈ రెండిట్లో చూసుకుంటే మనకు ఆదాయం వచ్చేసి 11 రూపాయలు మేషరాశి వాళ్ళకి. అలాగే వ్యయం వచ్చేటప్పటికి 5. అనగా ఇక్కడ మనకు మేషరాశి వాళ్ళకి ఆదాయం 11 రూపాయలు, ఖర్చు వచ్చేటప్పటికి 5 రూపాయలు, లాభం వచ్చేటప్పటికి అంటే 5 తీసేస్తే 11లో 6 రూపాయలు లాభదాయకంగా ఉన్నారు. మేషరాశి వాళ్ళు ఆదాయ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మంచి లాభాల బాటలోనే కొనసాగుతారు మేషరాశి వాళ్ళందరూ కూడాను. ఒక మాటలో చెప్పాలంటే ఏలేనాటి శని ప్రభావం జరుగుతున్నప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ప్రతి రంగాల వారికి అభివృద్ధి అనే యొక్క ఆదాయ మార్గం అనేది విశేషమైనటువంటి లాభసాటిగానే కొనసాగుతుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వాళ్ళు 6 రూపాయలు లాభం ఉంది కాబట్టి ఆ సంఖ్య కూడా వీళ్ళకు బాగానే కలిసి వచ్చేటువంటి సంఖ్యే. సంఖ్యాశాస్త్ర ప్రకారంగా కూడా చూసుకున్న 6 లాభం అనేది మేషరాశి వాళ్ళకి శుభప్రదమైనటువంటిది. 6 అని ఎందుకు మనం అనుకుంటున్నామంటే 6 అనేది షణ్ముఖుడు. ఎవరు? షణ్ముఖుడు. కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు ఇలా చెప్పుకుంటూ పోతుంటే 6 మంది కలిపి పేర్లు ఆయనని షణ్ముఖుడు అంటారు. ఆ షణ్ముఖుడు అనేదాన్ని షష్ఠి 6 అని అర్థం. ఆ 6 అనేది ఈ సంవత్సరం వీళ్ళకు కలిసి వచ్చే అంశాలు అధికంగా ఉన్నాయి మేషరాశి వాళ్ళకి. ఆ కలిసి రావడం ఏమిటి అంటే ఈ సంవత్సరం వీళ్లకు ప్రతి రంగాలలో వ్యాపార పరంగా కావచ్చు మంచి లాభసాటిగా కొనసాగుతుంది. వ్యాపారం కూడా దినదినము అభివృద్ధి చెందుతూ 3 పూలు 6 కాయల్లా వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వ్యాపకం అంటే పెంపొందించుకుంటూ చిన్న వ్యాపారాన్ని పెద్దగా వ్యాపారం మార్చుకోవడం కానీ, లేదంటే ఒక కంపెనీ కాస్త 2-3 కంపెనీలుగా అంటే 4-5 ప్రాంతాలలో కూడా వాళ్ళ యొక్క కంపెనీలను ఏర్పాటు చేసుకోవడం కానీ, ఆ విధంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళు అధికమైనటువంటి లాభాలను కూడా ఆర్జించేటువంటి అవకాశం అధికంగా ఉంది. ఎందుకంటే మేషరాశి జాతకులందరూ కూడా చాలా తెలివి కలిగిన వాళ్ళు, చాలా టాలెంట్ పర్సన్, అందులోనూ మల్టీ టాలెంటెడ్. వాళ్ళకున్న తెలివికి కాస్త దైవానుగ్రహం ఏమిటి
ప్రతి ఒక్క మనిషికి ఎవరికైనా సరే తెలివి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు జీవన పోరాటం అనేది యుద్ధం ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు. అయితే ఆ చేసే జీవన పోరాటంలో, జీవిత పోరాటంలో అందరికీ సక్సెస్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలివిగానే వ్యవహరిస్తారు, తెలివిగానే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎవరికైతే దైవానుగ్రహం అనేది ఉంటుందో వాళ్ళు మాత్రమే అక్కడ సక్సెస్ అవుతారు. అవును. అందరూ అన్నీ అనుకుంటారు, కానీ చేయలేరు. అది కొంతమందే చేయగలుగుతారు. ఆ కొంతమంది ఎందుకు చేయగలుగుతున్నారు, మేమెందుకు చేయలేము అంటే దైవం అనుగ్రహం, దైవ సపోర్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. చేయలేని వాళ్ళు ఏంటంటే దైవ అనుగ్రహం లేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు. అందుకనేసి మనుషులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ తెలివి ఉన్నది. ఆ తెలివిని మంచి మార్గంలో ఉపయోగించుకోవడం లేదు, సద్వినియోగం చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న తెలివితేటలకి దైవానుగ్రహాన్ని ముందు సంపాదించాలి. ముందు డబ్బు సంపాదించడం కాదు. ముందు దైవానుగ్రహాన్ని ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో అదే భక్తి మార్గం. అప్పుడు ఆటోమేటిక్గా ధర్మము, దైవము మన పక్షాన ఉంటుంది. ధర్మము, దైవము మన పక్షాన ఉంటుంది. అప్పుడు మనకున్న తెలివితేటలు ఎలా ఉంటాయంటే ప్రపంచవ్యాప్తంగా అవి విస్తరిస్తాయి. మనకున్న తెలివితేటలు వాడు ప్రపంచంతో ఆడుకుంటాడు, ప్రపంచాన్ని జయిస్తాడు కూడా. ప్రపంచాన్నే జయిస్తాడు. ఒక ఆట ఆడుకుంటాడు దాన్ని ప్రపంచంతో కూడా. అంత దైవానుగ్రహం అనేది అంత డెవలప్మెంట్ చేస్తుందన్నమాట. దాన్నే మనకు అన్ని విధాల కూడా వ్యాపారపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, చదువుకుంటున్న పిల్లలకి మెమొరీ పవర్ మర్చిపోకుండా చదివింది గుర్తు పెట్టుకొని ఎగ్జామ్ టైంలో గుర్తుంది కాబట్టి చదివిందంతా కూడా వాళ్ళు రాయగలుగుతారు. చక్కగా వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. అటు తోటి విద్యార్థులతో కానీ, అలాగే టీచర్స్తో కానీ, లేదంటే ఇంట్లో తల్లిదండ్రుల వాళ్ళు అందరూ కూడా సంతోషపడతారు. వాళ్ళని ప్రశంసిస్తారు. ఎవరిని? ఆ పిల్లల్ని. అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ప్రతి విషయాల్లో కూడా ఇంతే. ఏ విషయంలోనైనా సరే, ఉద్యోగంలో 100 మంది చేస్తున్నారంటే ఆ 100 మందిలో ఇక్కడ ఈ మేషరాశి వాళ్ళు మెరిట్గా ఉంటారు. మెరిట్గా అంటే ఫస్ట్ ప్లేస్, లీడర్ పొజిషన్ అంటాం కదా. స్కూల్లో పిల్లలు ఎలా లీడర్ 100 మంది పిల్లలకి ఒక లీడర్ ఉంటారు కదా, ఆ టైప్లో ఆ స్టాఫ్ లీడర్గా కూడా వీళ్ళు వ్యవహరిస్తారు. చేసే ఉద్యోగ స్థానంలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషల్ గుర్తింపు ఉంటుందన్నమాట. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఈ సంవత్సరం మాత్రం 100% మంచి డెవలప్మెంట్లో ఉంటారు. ఎవరు? మేషరాశి వాళ్ళు. వీళ్ళకి ఇదే కాకుండా గృహయోగం కూడా ఉంది. ఈ రోజున అంటే మనం ఈ ఉగాది నుంచి, ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది లోపల వీళ్ళు అందరూ కూడా ఎక్కువ శాతం 90% కూడా వచ్చిపోయి, లేదంటే 75% అయినా సరే కంపల్సరిగా ఒక ఇంటి వాళ్ళు అవుతారు. ఆ ఇంటి వాళ్ళు ఏమిటి? సొంత ఇంటి కల నెరవేరడం కానీ, అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం కావడము, అటు 2 విధాలా కూడా ఒక ఇంటి వాళ్ళు అవుతారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది, అలాగే వివాహం కూడా అయిపోతుంది. 2 కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశం అధికంగా ఉంది. అటు ఇల్లు కట్టి పెళ్లి చేసి చూడు. ఏమిటి? ఇల్లు కట్టి పెళ్లి చేసి చూడు అన్నది ఈ మేషరాశి వాళ్ళకి 2 కళలు నెరవేరుతాయి. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో గృహయోగము ఉంది, అలాగే వివాహ యోగం కూడా ఉంది. ఈ వివాహ యోగం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నవాళ్ళు, అధిక ఆలస్యం జరుగుతూ వస్తున్నటువంటి వాళ్ళు, అంటే ప్రయత్నాలు చేసి కాకుండా ఆగి ఉంటారు కదండి. అటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం వివాహం అయిపోతుంది. ఎందుకు అంటే ఏదైనా వాళ్ళకు కుజ దోషాలు ఉండో, లేదంటే శని యొక్క దోషాలు ఉండే వివాహం ఆలస్యం అవుతుంటుంది. చాలా సంబంధాలు చూస్తూ ఉంటారు. దాదాపు ఒక 10, 20, 50, 100 సంబంధాలు కూడా చూసిన వాళ్ళు ఉంటారు. వయసు ఏమో 30 దాటిపోయి ఉంటుంది. వయసు కూడా 35 అలా అయి ఉంటుంది. ఇంకా వివాహం కాదేమో అని చెప్పి అనుకుంటూ
అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం సంబంధం కుదురుతుంది. మరి పిలిచి మరీ పిల్లనిస్తారు, వివాహం అయిపోతుంది. ఆ విధంగా కూడా వీళ్ళకి కళ నెరవేరుతుంది, వాళ్ళ కోరిక తీరుతుంది. అలాగే ఈ రెండే కాకుండా ఈ సంవత్సరం వాహన యోగం కూడా ఉంది. వాహన యోగం అంటే అందమైనటువంటి వాహనాలు కొనడం, ఇటువంటి వాళ్ళ డ్రీమ్ అనేది నెరవేరుతుంది. బైక్ కావచ్చు, కారు కావచ్చు, ఇటువంటి వాహనాలు కూడా కొనడం. దాంతోపాటు ఆభరణాలు, నగలు. ఇక్కడ మనకు అవసరాన్ని బట్టి వివాహ విషయం కావచ్చు, లేదంటే శుభకార్యాల ప్రకారంగా దానికి సంబంధించి నగలు అన్నీ కూడా కొనడం, వస్తువులు, వాహనాలు అన్నీ కూడా కొనడం అనేది ఈ సంవత్సరం అధికంగా జరుగుతుంది. దాంతోపాటు కూడా అప్పు చేసి కొనాలనా, లేకపోతే వస్తువు మన దగ్గర ఉండి కొంటామా అనే విషయం కూడా చూసుకుంటే ఈ సంవత్సరం రాబడి ఉంటుంది కాబట్టి, వస్తువు ఉంటుంది కాబట్టి కొనడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా సరే వస్తువు ఉన్నప్పుడు ఏ పనైనా చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించగలరు, చేయగలుగుతారు కూడా, అంతే కదా. వస్తువు ఉంటే ఏ పనైనా చేస్తారు. రాకుండా ఆగితే, రాకపోతే ఏదైనా చేయాలంటే చేయలేరు, ఎందుకంటే రావడం లేదు కాబట్టి. అలాంటి సంఘటనలు కూడా గతంలో జరిగాయి. కానీ ఈ సంవత్సరం మాత్రము అనుకున్నది ప్రతిదీ నెరవేరుతుంది. మేషరాశి వాళ్ళకి ఏదైతే అనుకుంటారో ప్రతి పని కూడా నెరవేరుతుంది. ఎందుకంటే గురువు యొక్క ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 3వ ఇంట ఉన్నాడు, తర్వాత 4వ ఇంటికి మారుతున్నాడు జూన్ తర్వాత. ఇంకా కూడా అధికంగా కలిసే వస్తుంది. ఇప్పుడైతే మధ్య రకంగా ఉంది. మధ్య రకంగా అంటే జూన్ వరకు కూడా ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్లు అనేది ఉంది. జూన్ తర్వాత మేషరాశి వాళ్ళకి ఒక్కసారిగా అన్ని విధాలు కూడా అభివృద్ధి అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది, డెవలప్మెంట్ అలా జరుగుతుంది. కాకపోతే ఏలేనాడు శని ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న చికాకులు అనేది ఉన్నాయి. అది కామనే ఎవరికైనా కూడా. కష్టే ఫలి, ఏమిటి కష్టే ఫలి. ఆ శని యొక్క ప్రభావాన్ని కూడా నివృత్తి చేసుకోవడానికి ఈ మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఈ సంవత్సరంలో ఆదివారం కావచ్చు, లేదా మంగళవారం కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామిని వీళ్ళు పూజించడం, ఆరాధించడం. అలాగే నిత్య దైవ దర్శనం అంటే ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం. అయితే చాలామంది ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలన్నా మనకు టైం దొరకదు, బిజీ అనుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు. ప్రతిరోజు వెళ్ళాలంటే ఎక్కడ అవుతుంది అనేవాళ్ళు కూడా ఉంటారు. ప్రతిరోజు వెళ్తే మనకు దైవానుగ్రహం కలుగుతుంది, పాజిటివ్ అనేది కలుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి వెళ్ళామంటే దాని ప్రభావం ఏమీ ఉండదన్నమాట. రోజు ఎందుకు వెళ్ళాలి అనే విషయం కూడా చూస్తే, ఇందాక మనము ప్రతిరోజు మనము పాపాలు, నేరాలు, ఘోరాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, నేను ఎవరికి చీమకు కూడా హాని కలిగించనని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు నడిచే నడక విధానంలో వాళ్ళ కింద చీమలు, పురుగులు, కనిపించిన సూక్ష్మ జీవాలు పడి నలిగి చనిపోతున్నాయి. అలా కాకుండా ఇంకా కూడా చెప్పాలంటే సాయంత్రం అయితే మనం దోమలు కొట్టి చంపేస్తున్నాం. దోమలు కొట్టి చంపేస్తున్నాం. ఇవన్నీ హత్యలే కదా. ఇవన్నీ హత్యలు, నేరాలు, ఘోరాలు, పాపాలే కదా. అయితే ఆ పాపాన్ని మనం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నామంటే ఈ పాప ప్రక్షాళన అయిపోతుంది. ఈ చేసినటువంటి అంటే మనకు తెలిసి చేసినా తెలియక చేసిన ఈ యొక్క పాపాలు అన్నీ కూడా ప్రక్షాళన అనేది జరుగుతుంది. మనం పాజిటివ్గానే 3 పూలు 6 కాయల్లా మన జీవితం కొనసాగడం కోసం ప్రతిరోజు ప్రతినిత్యం దైవ దర్శనం అనేది ఇంపార్టెంటు. అలా చేసినట్టు అయితే మనకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఇవే కాకుండా సంతాన విషయంలో కూడా ఈ సంవత్సరం సంతాన లాభాలు అంటే పుత్ర సంతాన ప్రాప్తి అధికంగా ఉంది. ఎవరికి? మేషరాశి వాళ్ళకి. అశ్విని నక్షత్ర జాతకులకి, భరణి నక్షత్ర జాతకులకి, కృత్తికా నక్షత్రం 1వ పాదము మేషరాశి, వీళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరం సంతాన భాగ్యం అనేది ఉంది. అంటే కొంతమంది ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఏమని? పెళ్ళయి
3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇలా ఆలస్యం జరిగినటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం సంతాన శుభవార్తలు కూడా వింటారు. అలాగే పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి అన్ని విషయాలలోనూ అనేక విధాల కూడా కలిసి వచ్చే మార్గాలే అధికంగా ఉన్నాయి. గురుగారు వాళ్ళకి ఆరోగ్యరీత్యా ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్యరీత్యా కూడా పర్వాలేదు, బాగుంది. హుహు. అలాగే ఉద్యోగరీత్యా కూడా ప్రయత్నం చేసుకుంటే ఈ సంవత్సరంలో మంచి మంచి ఉన్నత ఉద్యోగాలలో కూడా స్థిరపడతారు. హుహు. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసే వాళ్ళ కల కూడా నెరవేరుతుంది. అది వాళ్ళు డైరెక్ట్‌గా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా వెళ్తారు. ఇంకా కూడా చాలామందికి సందేహం ఉంది. ఏమని? సాఫ్ట్‌వేర్ జాబులు లేవు, ఉన్నటివి తీసేస్తున్నారు, విదేశాలలో వాళ్ళు పంపించేస్తున్నారు అని చాలామంది సఫర్ అవుతున్నారు, డిస్టర్బ్ అవుతున్నారు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ప్రపంచంలో ఎవ్వరైనా. ఏంటంటే మన భారతీయుల్ని ప్రతి దేశాలు కూడా కార్పొరేటేసి ఉద్యోగాలిచ్చి రాండి అని పిలిచి ఆహ్వానించి మరీ ఉద్యోగాలు ఇస్తారు. అన్ని దేశాలు కూడా, ప్రతి దేశం కూడా భారతీయులందరినీ వాళ్ళ కంపెనీలు డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే భారతీయులే దానికి అవసరం అన్నమాట. అలా ఇచ్చే శాలరీల కన్నా కూడా ఎక్కువ శాలరీలు పెట్టి కూడా ఆహ్వానించి కంపెనీలకు ఆహ్వానించి ఉన్నత ఉద్యోగ అవకాశాలు అనేది మెండుగా మన భారతీయులకే ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం గురువు రాజు కాబట్టి. ఎవరు? గ్రహాలలో బృహస్పతి, ఆయనే మన ప్రపంచవ్యాప్తంగా గురువు అన్నమాట. ఆయననే మనం గురువుగా పూజించాలి. ఆయనను కాకుండా ఎవరెవరినో గురువుగా పూజించకూడదు. ఆ గురువు యొక్క బలం ఉంది కాబట్టి అందువల్ల ఉద్యోగ అవకాశాలు అనేది మళ్ళీ ఊపందుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకైతే మరీను. ఎలా అంటే రాబోయేదే ప్రతిరోజు కంప్యూటర్ యుగం. ఏమిటి? కంప్యూటర్ యుగం. ప్రతిదీ కంప్యూటర్ యుగమే. ఒకటి కాదు, ఏ టు జెడ్. ఒక మాటలో చెప్పాలంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేదానికన్నా కూడా శ్రీ కంప్యూటర్ యుగం నామ సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఏమిటి? శ్రీ కంప్యూటర్ యుగం నామ సంవత్సరం అని కూడా చెప్పచ్చు. 100% ఇదే తమ్ములో పెట్టుకోవచ్చు. ఏది? పరాభవనామ సంవత్సరం కాదు, శ్రీ కంప్యూటర్ యుగనామ సంవత్సరం అన్నట్టుగా. ఆ విధంగా సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళందరికీ కూడా మంచి శుభవార్తలే వింటారు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా కంప్యూటర్ పైనే ఆధారపడి జీవిస్తుంది రాబోయే రోజులన్నీ కూడా, ప్రతిరోజు. కాబట్టి ఆ కంప్యూటర్ సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు అనేది ఉన్నాయి. విదేశాల వాళ్ళు తీసేస్తున్నారు, వెళ్ళిపోమంటున్నారని అది తాత్కాలికం. గురుగారు, ఎవరైతే మీరు చెప్పిన విధంగా గుడికి వెళ్ళలేరో ఇంట్లో ఉండి ఏదైనా మంత్రం జపించి ఆ విధమైన పరిహారం ఏదైనా ఉందా? ఓకే, మంచి విషయం అడిగారు మీరు అన్నట్టుగా. అయితే దీనికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించమని చెప్పాం కదా. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒక మంత్రమైనా సరే, లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి అపసవ్యకాల సర్పదోషం జరుగుతుంది భారతదేశం అంతాని కాకుండా ప్రపంచవ్యాప్తంగా. అపసవ్యకాల సర్పదోషం. అపసవ్యకాల సర్పదోషం అంటే ఏమిటంటే అపసవ్యము అనేది యాంటీ క్లాక్. ఏమిటి? యాంటీ క్లాక్, రివర్స్ అన్నమాట. దాన్నే మనము హిందూ సంప్రదాయ ప్రకారంగా చీకటి అంటాం. ఏమంటాం? చీకటి. దాన్నే సవ్యకాల సర్పదోషము అనేదాన్ని రైట్ క్లాకు అంటే పగలు, వెలుగు, వెలుతురు అని అర్థం అన్నమాట. అందుకనేసి యాంటీ క్లాక్ కాబట్టి చీకటి కోణం కాబట్టి అపసవ్యకాల సర్పదోష ప్రభావం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా నెగటివ్ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి సర్పమంత్రం పఠించడం చాలా మంచిది. వీళ్లకు వాసుకి సర్పం అనేది అధిదైవం కాబట్టి ఎవరికి? మేషరాశి వాళ్ళకి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అన్ని విధాలా కూడా వీళ్ళకు బాగుంటుంది. ఆరోగ్యపరంగా, సంతానపరంగా, అలాగే విద్యా ప్రకారంగా, అలాగే భార్యాభర్తల యొక్క సుఖము సౌఖ్యము పరంగా కావచ్చు, లేదా ఇంకా మిగతా అన్ని విషయాలలో కూడాను కలిసి రావడం కోసం ఓం వాసుకైచ విద్మహే
అనంతనామధేయాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్ స్వాహ. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల సర్పదోషాలన్నీ కూడా పోతాయి. ఎటువంటి దోషాలైనా సరే తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. వివాహ జీవితంలో కూడా కలిసి వస్తుంది. ఇంకా కూడా చెప్పాలంటే వివాహం అయిన వాళ్ళకి కూడా మాంగళ్య బలం కలుగుతుంది. మాంగళ్య బలం అంటే భార్యాభర్తలు కలిసిమెలిసి నిండు నూరేళ్లు జీవిస్తారు. ఈ అపసవ్య కాల సర్పదోషానికి విరుగుడు, అలాగే మాంగళ్య బలానికి ప్రధానమైనటువంటి మంత్రము. ఈ మంత్రాన్ని పఠిస్తే కలిసి వస్తుంది. మళ్ళీ ఆ మంత్రాన్ని కూడా ఒకసారి తెలియచేద్దాం. ఓం వాసుక్కై చ విద్మహే అనంతనామధేయాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్. ఇది శివుడి మెడలో ఉన్నటువంటి కంఠాభరణం, నాగాభరణం, వాసుకి సర్పం అన్నమాట. అలాగే ఆ పరమేశ్వరుడికి మెడలో ఉన్నటువంటి కంఠాభరణమే మన మెడలో ఉన్నటువంటి తాడు. దాన్నే మాంగళ్యధారం అనొచ్చు, మంగళసూత్రం అనొచ్చు, అలాగే గాజులు అనొచ్చు, కంకణాలు అనొచ్చు, అలాగే మొలతాడు అనొచ్చు, కాళ్ళ పట్టీలు అనొచ్చు, అనేకమైనవి కూడా ఈయనే. దాన్ని రక్షాబంధనం అని కూడా అంటారు. ఏమిటి? రక్షా కంకణం, లక్షా కంకణం, రక్షా లక్షా కంకణం. ఈ వాసుకి సర్పం వల్లే ఆ కంకణమే మనకు రక్ష, లక్ష. అంటే అన్ని విధాల కూడా సిరి సంపదల ప్రకారంగా కావచ్చు, ఒక ప్రొటెక్షన్ కావచ్చు, అన్ని విధాలు కూడా ఈ మంత్రం మనకు సర్వ విధాల కూడా ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని పఠించవచ్చు. ఇంకా కూడా మేషరాశి వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ కోసం, అంటే ఎక్కువ శాతం బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్న ప్రకారంగా కొందరు పుట్టిన టైం బాగలేదనుకోండి, అది కాస్త వాళ్లకు ఆటంకాలు అధికంగా ఉంటాయి. ప్రతి విషయాలలో కూడా కష్టంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా పరిహార మార్గం అనేది స్తోమత ఉండి చేయగలిగితే రుద్ర గణపతి హోమాన్ని చేయడం. రుద్ర గణపతి హోమం అంటే అన్ని సమస్యల నుంచి బయటపడడానికి, అన్ని ఆటంకాల నుంచి బయటపడడానికి, తొందరగా అభివృద్ధి చెందడానికి ఈ యొక్క హోమం అనేది విశేషంగా ఉపయోగపడుతుంది. మేషరాశి వాళ్ళు రుద్ర గణపతి హోమాన్ని చేసినట్టు అయితే ఒక విషయమే కాకుండా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, శత్రు వినాశనము, నరదృష్టి పూర్తిగా ప్రక్షాళన, పూర్తిగా గ్రహాల యొక్క దృష్టి నివారణ, ఇలా అన్ని విధాలా కూడా బాగుంటుంది, కలిసి వస్తుంది. మనం ఫాస్ట్గా కూడా అభివృద్ధి చెందొచ్చు ఆర్థిక పరంగా. అనంత సంపదని అనంత సంపదని కూడా సంపాదించడానికి ఇటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పెషల్ పూజలు, హోమాలు చేసుకోవడం వల్ల తొందరగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.